బీజేపీ 400 స్థానాల్లో విజయాన్ని సాధిస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని రేవంత్ రెడ్డి ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్. రాహుల్ గాంధీ పదే పదే రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తున్నారని, కశ్మీర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 70 ఏళ్లుగా రిజర్వేషన్లకు నోచుకోలేకపోయారని, అలాంటి వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది మోదీ ప్రభుత్వాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లే పాక్ ఆధీనంలోకి పీఓకు వెళ్లిందని ఆరోపించారు. అయోధ్య నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగడుగున అడ్డుకుంటుందని విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలను బీజేపీ నెరవేరుస్తుందని, అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టి భారతరత్నతో గౌరవించామని చెప్పారు. రద్దు చేసిన దాన్ని కాశ్మీర్లో ఇవాళ ప్రవేశపెట్టింది మొదటిసారి. 75 సంవత్సరాలు పట్టింది ఇవాళ కాశ్మీర్లో ఉన్న బీసీలకు, ఎస్సీలకు న్యాయం జరగడానికి. ఎక్కడ మేము రద్దు చేయలేదు. మీరు రద్దు చేసిన దాన్ని మేము మనకు అవకాశాలు పెంచాము. ఇది ఫ్యాక్ట్స్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి మాట్లాడిన నైతిక హక్కు ఉందా? 100 రోజుల్లో డిసెంబర్ 9 లోపల మీరు రైతులు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని, మీరు 500 రూపాయలు బోనస్ వారికి ఇస్తామని చెప్పిన మీరు, 15,000 రూపాయలు రైతులకు భరోసా కల్పిస్తామని చెప్పిన మీరు, ఇవన్నీ కూడా అటకెక్కించి మోదీ గారు ఇవాళ ఎంఎస్పి రెట్టింపు చేశాడు అన్ని పంటలకు. ఇవాళ వ్యవసాయాన్ని లాభసాట్లు తీసుకురావడానికి ఏ రకంగా ప్రయత్నం చేశారో అంకెలతో సహా మేము అనేక సందర్భాల్లో ప్రస్తావించాం. ఇవాళ రామగుండం ఎరువుల కర్మాగారం ఎవరి ప్రయోజనం కోసం?